తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ రోడ్డులోని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్ నందు శుక్రవారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 4 పిల్లలకు ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ ద్వారా వారికి కావలసిన గ్రూపుల రక్తాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లుకో రిడక్షన్ ఫిల్టర్ సెట్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వీరిలో 3 పిల్లలను 10 రోజుల క్రితం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చెన్నై ఎంజీఎం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి తీసుకువెళ్లడం జరిగిందని చెన్నై డాక్టర్ ప్రముఖ పీడియాట్రిక్ హెమటో ఆంకాలజిస్ట్ బీఎంటీ స్పెషలిస్ట్ డాక్టర్ దీన్ దయాళన్ సూచనల మేరకు భీమవరం తలసేమియా కేర్ సెంటర్ నందు ఈ 3 పిల్లలకు కావలసిన బ్లడ్ యూనిట్లను రెడీ చేసిన తర్వాత ప్రత్యేకంగా ఎరాడియేటెడ్ ప్రొసీజర్ భీమవరం ఒమేగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా పొంది రక్తం ఎక్కించడం జరిగిందని ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఏఎస్ఎన్ రాజు చెప్పారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తలసేమియా కేర్ సెంటర్ కు విచ్చేసిన భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్లు మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి సారథ్యంలో విజయవాడలో జరిగిన కార్యక్రమాల్లో తలసేమియా పిల్లల సంక్షేమం కోసం డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ తలసేమియా బాధిత పిల్లల కోసం 50 లక్షల రూపాయలను ఎన్టీఆర్ ట్రస్ట్ కు అందిస్తానని చెప్పడం తమకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని అన్నారు. భీమవరంలో తలసేమియా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసిన ఏఎస్ఎన్ రాజుతో పయనిస్తూ ఈయన తలపెట్టిన తలసేమియా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా 2030ను పూర్తి చేయూతని ఇస్తామన్నారు. డాక్టర్ సిఎస్ఎన్ కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ ప్రభాకర్, డాక్టర్ గొట్టుముక్కల రామకృష్ణరాజు, డాక్టర్ పి రాణిచంద్ర, డాక్టర్ ఏ దుర్గాప్రసాద్, ప్రముఖ సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి, వేమిరెడ్డి హరికృష్ణ, మూలంక మహేష్, సిఎస్ఎన్ కళాశాల అధ్యాపకులు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ మొత్తం మీద ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పాపకి ఇవ్వడానికంటే అంటే బిఎంటీకి వెళ్లే ముందు ఒక ప్రొసీజర్స్ అంతా బ్లడ్ బ్యాంక్లో ఉంటుందండి. అలాగే ఒక మన ఒమేగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఇరాడియేషన్ చేయించినటువంటి బ్లడ్ ఏర్పాటు చేయాలి. సో దానికి ఏర్పాట్లు అన్నీ చేసామన్నమాట అండి. అదే ప్రతిసారి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి మన భీమవరంలో మన జిల్లాలో ఉన్నటువంటి తలసేమియా వ్యాధిగ్రస్తులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారందరికీ కూడా మంచి వైద్య సదుపాయం అందించాలి, దీనిపైన అవగాహన తీసుకురావాలి. తలసేమియా బాధితున్నటువంటి చిన్నపిల్లలందరినీ కూడా మనం ఆదుకోవాలని మంచి ఉద్దేశంతో ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఆయన తలసేమియా బాధితులందరికీ కూడా ప్రతి నెల కూడా ఉచితంగా వారికి బ్లడ్ ఎక్కించడం, వారికి కావాల్సినటువంటి వైద్య సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ దీనికి స్ఫూర్తి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్పారో ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి, కష్టంలో ఉన్న వాళ్ళకి మనం చేతులు అందించే ఉద్దేశంతో ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నారా భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారు వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కల్పించడానికి ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానికి మద్దతుగా మొన్న పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించినప్పుడు ఆయన ఈ తలసేమియా బాధితులకి పిల్లలకి మనవంతు కూడా సాయం అందించాలని మంచి ఆలోచనతో ఆయన 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి డొనేషన్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా తలసేమియా బాధితులకి మా సహాయం అందిస్తామని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ భీమవరంలో ఏర్పాటు చేసినటువంటి ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ ద్వారా తలసేమియా బాధితులందరూ కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఇందాక మాట చెప్పడం జరిగింది. 2030కి తలసేమియా బాధితులు లేకుండా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా తలసేమియా బాధితులు అని చెప్పేసి ఆయన ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది. దానికి ఎటువంటి మద్దతు కావాలన్నా, సహాయసహకారం కావాలన్నా మా వ్యక్తిగతంగా అదేవిధంగా జనసేన పార్టీతో ఉన్న పూర్తిగా ఇస్తాం. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ రాజు గారి ఆధ్వర్యంలో తలసేమియా ప్రాణాంతక వ్యాధి అంటే చిన్నపిల్లలకి ఈ ప్రోగ్రామ్ మీద ఇక్కడికి ఏఎస్ఎన్ రాజు గారి పిలవటం రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుండి మేము, అలాగే మా సోదరులు జనసేన పార్టీ నుండి వారు కూడా రావడం జరిగింది. పెద్దలు కూడా ఎప్పుడూ కూడా ఆ తోట సీతారామలక్ష్మి గారు అని మేము ఏఎస్ఎన్ రాజు గారి చారిటబుల్ ట్రస్ట్కి చాలాసార్లు రావడం జరిగిందని బ్లడ్ డొనేషన్ అంటే అదేని వారు కూడా ఎప్పుడు చెబుతూ ఉంటారు. మా కార్యకర్తలు ప్రతి ఒక్కరిని ఏదన్నా ఉంటే ఈ ట్రస్ట్కి వచ్చి బ్లడ్ ఇమ్మని కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ తలసేమియా వ్యాధి అనేది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. బహుశా మన జిల్లాలోనే ఫస్ట్ టైం ఏఎస్ఎన్ రాజు గారు ఇది తలసేమియా వ్యాధి నివారణ వర్క్ అని పెట్టడం జరిగింది. దీనికి మా వంతు సహాయం వారు ఏది కోరినా మా కార్యకర్తలను నిత్యం వారికి ఎప్పుడు అడిగితే అప్పుడు బ్లడ్ డొనేషన్కి పొందామని వారికి చెప్పడం జరుగుతుందండి. అలాగే మా మేడం భువనేశ్వరం గారు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున తలసేమియా వ్యాధి మీద వారు ట్రస్ట్ కింద పెట్టడం జరిగిందండి. వారికి మా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మన 50 లక్షల రూపాయలు విరాళం కూడా ఇవ్వడం జరిగింది.
చాలా సంతోషం. అలాగే మా శాయశక్తుల సార్ అడిగిన దాన్ని బట్టి మేమంతా కూడా కార్యకర్తలతో మమేకమయ్యి వారు ఎప్పుడైతే ఇవ్వడానికి అడిగిన ధన్యవాదాలను. ఈరోజు ఏఎస్ఎన్ రాజు ట్రస్ట్ థాలసీమియా కేర్ సెంటర్ని విజిట్ చేయడానికి సందర్శించడానికి వచ్చినటువంటి మన భీమవరం పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షులు చన్మల్ చంద్రశేఖర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి చేసినందుకు. ముఖ్యంగా ఈ థాలసీమియా కేర్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశము, అసలు థాలసీమియా అంటే ఏంటి అనే దాని మీద ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి ఒక జెనెటికల్ బ్లడ్ డిజార్డర్. సో దీని గురించి పూర్తి అవగాహన ఉండడం వల్ల సో తప్పనిసరిగా ఎవరైతే మన జిల్లాలో ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఏ విధమైనటువంటి వైద్య సదుపాయాలు ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం సార్. ఒకటి, మరి ఒక మంచి స్ఫూర్తితో మన నాయకులు చాలా చక్కగా ఈ రక్తదానం మీద ఒక మంచి అవగాహన కలిగజేయడం, దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్పందించడం, అదేవిధంగా మీ అందరి ఆధ్వర్యంలో కూడా ఆ కొరత లేకుండా చేస్తున్నారనేది తప్పనిసరిగా ఈరోజు చెప్పవలసినటువంటి విషయం సార్. సో దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి సార్. టుగెదర్ ఫర్ థాలసీమియా, సో యునైటింగ్ కమ్యూనిటీస్, ప్రయారిటైజింగ్ పేషెంట్స్. సో మనందరం కూడా కలిసికట్టుగా ఇది మనం ఉండాలి. సో మొట్టమొదట ప్రాధాన్యత అనేది ఈ పిల్లల కోసం మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యతను మనం అందరం కూడా తీసుకోవాలి. వీఆర్ వన్ అండ్ పేషెంట్స్ ఫస్ట్. సో మనందరం ఒకటే. సో ఈ పేషెంట్స్కే మనం ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళే మొట్టమొదటి ప్రాధాన్యత. సో మనం ఇక్కడ ఈ రక్తం ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా పిల్లల వైద్య నిపుణులు, ఎందరో స్పెషలిస్టులు అందరూ కూడా తప్పనిసరిగా దీనికి ఉండవలసిన అవసరం ఉందండి. ఒక మంచి ట్రీట్మెంట్ అవసరం, అదేవిధంగా ఒక మంచి ప్రివెన్షన్ జాగ్రత్తలు అనేది చాలా తప్పనిసరిగా ఆ కుటుంబ తల్లిదండ్రులు తప్పనిసరిగా దాని మీద మేము చాలా విషయాలు వాళ్ళకి తెలియచేయడం జరుగుతుందండి. సో ఫైనల్ క్యూర్, దీన్ని నిర్మూలించడమే మన ధ్యేయం. 2030 నాటికి థాలసీమియా ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రయాణం చేస్తున్నాం మనం. అందులో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసుకుని మీ అందరి సహాయ సహకారాలతోటి ఆ దిశగా సాధించే దిశగా మేము ప్రయాణం చేస్తాం సార్. భీమవరం జేపీ రోడ్డు హోటల్ ఆనందయంలో శని ఆదివారాలు 2 రోజుల పాటు నిర్వహించే నిఖితా జ్యువెలరీ రాజలక్ష్మి హెరిటేజ్ బెనారస్ శారీస్ ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ సతీమణి వెంకటేశ్వరీదేవి, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్ములు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో లభించే కలెక్షన్స్ భీమవరం ప్రాంత మహిళలకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జ్యువెలరీ సోనియా నిర్వహణలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ భీమవరంలో ఆనంద ఇన్లో
రాజ్యలక్ష్మి బెనారస్ శారీస్ అలాగే నిఖితా లింగా జ్యువెలరీ కలెక్షన్ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. ఇది ఓపెన్ చేయడానికని ఇక్కడికి వచ్చాము మేము. ఈ 2 days ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ బెనారస్ శారీస్ అంతా మంచి కలెక్షన్, అలాగే గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ కూడా అంతా కలెక్షన్ అంతా బాగుంది. అందరూ కూడా వచ్చి ఇదంతా చూడాలని కోరుకుంటున్నాను. భీమవరంలో ఇటువంటి ఈవెంట్ శారీస్ అండ్ గోల్డ్ కాంబినేషన్తో వెడ్డింగ్ కలెక్షన్తో ఈరోజు రేపు ఈ ఎగ్జిబిషన్ ఈవెంట్ చాలా బాగా కలెక్షన్తో ఉన్నదని మాకు చూడటానికి చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం అండి, నా పేరు రాజ్యలక్ష్మి గుబ్బా. నేను ఇక్కడ ఈరోజు భీమవరంలో ఎగ్జిబిషన్ చేస్తున్నాను, బనారసీ సారీ కలెక్షన్స్. So, Sonia, and we also have a lot of ladies from Bhimavaram who have come to support us today. And also we are showcasing some jewelry, which is Nikita jewelry. And మేము ఇద్దరం హైదరాబాద్ నుంచి వచ్చామండి. అండ్ ఇక్కడ ఈరోజు ఇంకా రేపు 2 రోజుల ఎగ్జిబిషన్ జరుగుతుంది. అండ్ ఎక్స్క్లూజివ్ బనారసీ సారీస్ అండ్ అందమైన జ్యువెలరీ డిస్ప్లేలో ఉంది. సో మీరందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయాలని మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను సోనియా జ్యువెలరీ హైదరాబాద్ నుంచి. ఇవాళ రేపు ఎగ్జిబిషన్ ఇన్ ఆనంద హోటల్ ఆఫ్ నిఖితా లింగా జ్యువెలరీ అండ్ రాజ్యలక్ష్మి హెరిటేజ్ సారీస్ ఉంది. అందరు తప్పకుండా విచ్చేయండి ఈ 2 days. అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ అండ్ సారీస్తో మేము ముందుకు వచ్చాము. థ్యాంక్ యూ సో మచ్. తాను ఏ హోదాలో ఉన్నా స్నేహానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు. ఆయనే కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. భీమవరం రూరల్ మండలం యనమదురు గ్రామంలో శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేసిన ఆయన అకస్మాత్తుగా అదే గ్రామంలో ఉంటున్న చిన్ననాటి స్నేహితుడు శివనేపల్లి అప్పాజీ నివాసానికి వెళ్లారు. కుటుంబ సభ్యులతో కాసేపు సరదాగా మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తమ ఇంటికి వచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను అప్పాజీ కుటుంబ సభ్యులు సత్కరించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెంట మండల బీజేపీ అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ, కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు తోట గంగరాజు, బీజేపీ నాయకులు కంబాల సత్యబాబు, స్థానిక జనసేన టీడీపీ నాయకులు ఉన్నారు. ఉండి ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ పుట్టినరోజు సందర్భంగా మహదేవపట్నం సన్ రైజ్ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి భోజన ఏర్పాట్లు చేశారు. స్కూల్ ఏవో గెద్ద ఆదినారాయణ మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలకు ఉచిత విద్యను, ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ సమాజంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్న రజనీ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ శుభకార్యాలు నిర్వహించుకునేటప్పుడు ఇటువంటి వృద్ధాశ్రమంలో నిర్వహించుకుని వృద్ధులకు చేయూతనివ్వాలని రజనీ కుమార్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఇండియన్ డిజిటల్ స్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ మాట్లాడుతున్నాను అండి. ఈ రోజు మీ ముందు రావడానికి కారణం ఏంటంటే, ఈ రోజు నా నవదిన సందర్భంగా మా స్కూల్ మేనేజ్మెంట్ వారు అలాగే మా స్టాఫ్ మెంబర్స్ అందరూ కలిసి ఈరోజు సన్ రైజెస్ వృద్ధాశ్రమంలో నా బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఈ బర్త్డే వేడుకల్లో అక్కడ ఉన్న ఒక 30 మంది అనాథలకు, పెద్దవాళ్లకు, ముసలి వాళ్ళకి భోజన సహకారం చేయడం జరిగిందండి. ఇలా ఎందుకు చేసాము అంటే, మనతో పాటు వేరే వాళ్ళు కూడా బతికించాలి, పెద్దలు గౌరవించాలి, అలాగే మనం వృద్ధుల పట్ల దయ చూపాలన్న ఒక భావనతో ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. అలాగే మీరు కూడా మీ ఏదన్నా ఇంట్లో కార్యక్రమం ఉంటే, శుభ కార్యక్రమం కానీ వేరే కార్యక్రమం ఏవైనా కూడా మన పెద్దవాళ్ళని గౌరవిస్తూ మీకు తోచిన సహాయ సహకారాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన సన్ రైజ్ ఫౌండేషన్ వారికి, అలాగే మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఢిల్లీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల 4-5 తేదీలో జరిగే జాతీయ స్థాయి వర్క్ షాప్ కు మహదేవపట్నం గ్రామ సర్పంచ్ వనిమా వెంకట సుబ్బలక్ష్మి ఎంపికయ్యారు. ఆమె సోమవారం మహదేవపట్నం గ్రామం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయి వర్క్ షాప్ లో పాల్గొనడానికి తనకి అవకాశం లభించడానికి ఎంతో సంతోషంగా భావిస్తున్నానని తెలియజేశారు. శాసనసభ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు సహకారంతో తాను గ్రామాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నానని వివరించారు. గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ బోర్డు సభ్యులు, అధికారులు అందిస్తున్న సహకారంతో గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు పాటుపడుతున్నానని చెప్పారు. మహిళా సాధికారత సాధించేందుకు అవసరమైన సహకారం అందించడం, బాల్య వివాహాల నిరోధానికి తోడ్పాటిస్తున్నామని వివరించారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సహకారంతో గ్రామంలో మైక్రో ఫిల్టర్ బెడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ నెలాఖరు నాటికి ఈ పథకాలను పూర్తి చేసి ప్రజలందరికీ మరింత మెరుగైన మంచినీటిని అందిస్తామని అన్నారు. నా పేరు వనిమ నాగవేంకట సుబ్బలక్ష్మి. మాది మహదేవపట్నం గ్రామం, ఉండి నియోజకవర్గం, పశ్చిమ గోదావరి జిల్లా. ఈ నెల మార్చి 8వ తారీఖు జరుగుతున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఢిల్లీలో నేషనల్ మహిళా వర్క్షాప్స్ జరుగుతున్నాయి. దానికి నేను సెలెక్ట్ అవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా
మన ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారు సహకారం, కూటమి ప్రభుత్వ నాయకుల సహకారం, మన గ్రామ పెద్దల సహకారం ఎంతగానో ఉంది. వారందరి సహకారంతో మా గ్రామంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని: స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా తడి చెత్త, పొడి చెత్త సేకరణ, జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సమృద్ధిగా స్వచ్ఛమైన నీరు అందిస్తున్నాం. ప్రతి వీధిలో వీధి దీపాలు, రోడ్లు మరియు డ్రైనేజీల నిర్మాణం, పారిశుద్ధ్య కార్యక్రమాల్లో అన్నీ ఉత్తమంగా జరిగేలా కృషి చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న PM సూర్యఘర్ ద్వారా దానివల్ల సోలార్ ఇన్స్టాలేషన్ కోసం ప్రజలలో ఒక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంటి ముందు చెట్ల పెంపకాన్ని ఏర్పాటు పెంచేలాగా వాళ్ళందరిలో అవగాహన కల్పిస్తున్నాం. అలాగే మన గ్రామంలో మహిళా సాధికారత కోసం బాల్య వివాహాల నిర్మూలనకి డ్వాక్రా గ్రూప్ మహిళల ద్వారా ప్రతి మహిళలో అభివృద్ధి చెందేలాగా దాన్ని ప్రోత్సహిస్తున్నాం. రైతులకు నెలకు ఒకసారైనా మన గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి PM కిసాన్ స్కీమ్పై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే అంగన్వాడీ స్కూల్లో కూడా చిన్నపిల్లల్ని ఎక్కువగా జాయిన్ చేసేలాగా, వాళ్ళకి పౌష్టికాహారం అందించేలాగా, గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం తీసుకునేలాగా ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా మనకు ఇప్పుడు వచ్చే వేసవికాలంలో నీటి ఎద్దడి లేకుండా మన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి సహకారంతో మైక్రో ఫిల్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెలాఖరికి అందరికీ స్వచ్ఛమైన మంచినీరు అందిస్తాం. ప్లాస్టిక్ నిషేధం సామాజిక బాధ్యత అని అవగాహన చేసుకుని ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని భీమవరం జేపీ రోడ్డు కోపెలవారి సత్రం శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త చైర్మన్ మంతెన రాజ్ కుమార్ రాజు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక భీమవరం పురపాలక సంఘం ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులకు ఉచితంగా గుడ్డ సంచులను అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ముదునూరి సత్యనారాయణ రాజు మాట్లాడుతూ మన ఆరోగ్య పరిరక్షణ కోసం ప్లాస్టిక్ ను సంపూర్ణంగా నిషేధించాలని, తమ దేవాలయంలో ప్రతి శనివారం దాతల సహకారంతో గుడ్డ సంచులను పంపిణీ చేస్తామని అన్నారు. 150 మంది భక్తులకు ఉచితంగా గుడ్డ సంచులను అందించామని కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బట్టిప్రోలు శ్రీనివాసరావు, సమయవంతుల ధనలక్ష్మి, ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. రీసెంట్గా జరిగిన పరిశోధనలో ఏంటంటే ఈ చిన్న వయసుల్లో కూడా క్యాన్సర్ రావడానికి కెమికల్స్, పురుగు మందుల అవశేషాలు, అలాగే ప్లాస్టిక్ వల్లే ఈ క్యాన్సర్ అన్నది చాలా విస్తృతంగా పెరుగుతుందని ప్రపంచంలో తేవడంలో ఈ మధ్య అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదటి మనసులో ఉంది. కానీ ఈ కార్యక్రమం మన కలెక్టర్ గారు సలహాతోటి ముందుగా మొదలుపెట్టడంలో ఎంతైనా ఇది అవసరం ఉంది. అందుచేత ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాలు కూడా దీనివల్ల సేవవుతాయి. అందుచేత ఇది చాలా చాలా మంచి కార్యక్రమం కాబట్టి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ మొత్తం టౌన్లో అందరూ తీసుకుని దీన్ని చిత్తశుద్ధితో అమలు చేసి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుని మనం కలెక్టర్ గారికి దీని పునాది కలెక్టర్ గారికి మనం ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం. మన జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చంద్రవాడ నాగరాణి గారు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని మన జిల్లా అంతా కూడా చేయాలని ఒక ఉద్యమంలా నిర్వహిస్తున్నారు. దీనికి ప్రభుత్వాధికారులు అన్ని శాఖల్లో కూడా దీంట్లో పనిచేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, దేవాలయాలు, మరి స్కూల్స్, అన్ని యాజమాన్యాలు కూడా దీని మీద భీమవరంలో చాలా ఉద్యమం చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ఈ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం జోల్పాల్లో ఉన్నటువంటి వేయించేసి ఉన్న ఈ దేవస్థానంలో ధర్మకర్త మండలి చైర్మన్ శ్రీ మంతెన రామ్కుమార్ రాజు గారు, అలాగే కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ రాజు గారు తదితర పెద్దలంతా కలిసి భక్తులకు ఉచితంగా ఈ సంచులను అందించి ఒక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ లేకుండా ఇలాగా ఆరోగ్యపరంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం ఆ పాలక వర్గానికి ప్రతి శనివారం సంచులు ఇస్తాం. మేము దయవుంచి అన్ని దేవాలయాలకు ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు కూడా ఇక్కడ కూడా ఏర్పాటు చేసాం. పాలక వర్గం వారికి యువకు ధన్యవాదాలు తెలియజేస్తాం.
ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా భీమవరం మెంటేవారితోటలోని శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారికి 1500 పెన్నులతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన గాజరాజు శివాజీరాజు జ్యోతి దంపతులచే ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలు, అభిషేకాలు, వేద మంత్రాలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారికి 1500 పెన్నులతో అలంకరణ చేసి ఇంటర్ విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు. 3 రోజుల పాటు విద్యార్థులకు ఈ పెన్నులను అందజేస్తామని అర్చకులు శ్రీనివాస్ తెలియజేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, బాల త్రిపుర సుందరి మహిళా సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు భక్తుల సహాయ సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉత్తీర్ణ స్థానం సాధించాలని సంకల్పంతో ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలుగా అమ్మవారికి విశేషంగా పెన్నులతో పూజ చేసి అలంకారం నిర్వహించి ఈరోజు మరి అమ్మవారికి బాలాత్రిపుర అమ్మవారికి గాదిరాజు శివాజీరాజు గారు, జ్యోతి గారి దంపతులు వారి సౌజన్యంతో 1000 పెన్నులతో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమాలు అలంకారం చేసి మరి విద్యార్థులకు ఇవ్వడం జరుగుతోంది. అందరూ కూడా విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ విద్యార్థులు వచ్చి సోమవారం కూడా రండి, ఆదివారం కూడా 3 రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు గమనించి చక్కగా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారిని పూజ చేసిన పెన్ను తీసుకుని బాగా రాసి ఉత్తీర్ణ సాధించాలని సంకల్పంతో నిర్వహించాము. మరి మాకు సహకరిస్తున్న నుండి గాదిరాజు శివాజీరాజు గారు, జ్యోతి గారి దంపతులకి బాలాత్రి అమ్మవారి ఆశీస్సు ఉండాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా యనమదుర్రు శక్తీశ్వర స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. తెప్పోత్సవాన్ని ప్రారంభించిన పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. వైభవంగా పంచారామ క్షేత్రం గునుపూడి శ్రీ సోమేశ్వర స్వామి తెప్పోత్సవం. భీమవరం శ్రీనివాస సెంటర్ త్రిలోకేశ్వర స్వామి ఆలయం వద్ద అన్న సమారాధన ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మి, రాష్ట్ర నాయకులు పార్థసారథి. మహిళల రక్షణ పోలీసుల బాధ్యత ఉమెన్ హెల్ప్ డెస్క్ బ్రోచర్ ను ఆవిష్కరించిన భీమవరం డీఎస్పీ జయసూర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.